శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన నామంలో ఈ శ్రేష్టమైన సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రియులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో చాలా విశేషమైనటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఒక క్రొత్త కీర్తన పాడుడి అని ప్రారంభించాడు. యెహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుడి, సమాజములో ఆయన గురించి స్తుతించండి అని మాట్లాడుతూ, దేవుని యందు భయభక్తులు కలవారు ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి అద్భుతమైన కార్యాలను కూడా చెబుతూ వస్తున్నాడు. వారు నాట్యంతో స్తుతిస్తారని, వారు తంబుర సితారతోటి ఆయన స్తుతిస్తారండి. ఆయన భక్తులందరూ కూడా ఆయన ఘనతను గురించి ప్రహర్షిస్తారని, తమ పడకల మీదే వారు ఆయన సన్నిధిలో వారు ఉత్సహిస్తారని వ్రాయబడి ఉంది. ఇంకోటి, ఎల్లప్పుడూ కూడా వారి నోట దేవునికి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అని రాస్తూ వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి మాట ఈ కీర్తనలో మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే 4వ వచనం చదువుతుంటే ఒక మాట రాయబడి చూడండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించు. దేవుడు తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు. ప్రీతి అంటే ప్రేమ కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు. ప్రీతి కలిగిన వాడు, ఇష్టము కలిగిన వాడు. తన ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన తన ప్రజల యందు ప్రేమ కలిగిన వాడు. నీకు తెలుసా, ఈరోజు నువ్వంటే ఆయనకి చాలా ఇష్టమని? నువ్వంటే ఆయన చాలా ఇష్టపడుతున్నాడు, నేనంటే చాలా ఇష్టపడుతున్నాడు. ఆయన మన యందు ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రేమను చూపెడుతూ ఉన్నాడు, శ్రేష్టమైనటువంటి ప్రీతిని చూపెడుతున్నాడు. అందుకే ఆయన దీనులను రక్షణతోటి అలంకరించనున్నాడు. చూడండి, దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కలిగి ఉండే దీనత్వమును బట్టి ఆయన తన రక్షణతోటి నన్ను అలంకరిస్తాడు. విశ్వాసులకు, దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక అద్భుతమైన అలంకారం ఏది అని అడిగితే రక్షణ అనేటువంటి అలంకారం. దేవుని సన్నిధిలో రక్షణ అనే అలంకారం దేవుడు ఎవరికి ఇస్తానని చెప్తున్నాడంటే దీనులైన వారికి అనుగ్రహిస్తానన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే, యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. రక్షణ అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అలంకరణ నీకు నాకు కావాలి. ఆ అలంకరణ మనకు కావాలి అంటే దీనత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో ఎంత దీనులమై తగ్గించుకొని ఉంటామో ఆయన అలాంటి అద్భుతమైన రక్షణ చేత మనలను అలంకరిస్తాడు. ఆత్మ విషయంలో మనం దీనులై ఉండాలి. దేవుని శరీర సంబంధంగా కూడా దీనులమై ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు దీనత్వం కలిగి నీ ఆత్మీయ విశ్వాస జీవితం సాగుతుందో నిశ్చయముగా ఆయన తన అద్భుతమైనటువంటి అలంకరణ చేత నింపుతాడు. దీనులను ఆయన రక్షణ చేత, అలంకరణ చేత నింపుతాడు. ఈరోజు నీకు తెలుసా, ఆయన నిన్ను అద్భుతమైన అలంకరణ చేత నింపబోతున్నాడు. రక్షణ చేత ప్రభువు నన్ను నింపబోతున్నాడు. అది మనకు అనుగ్రహించబడేటువంటి ఒక గొప్ప దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన రక్షణ అలంకరణ. ఈరోజు పైన అలంకరణలు చాలా ఉన్నాయి, రకరకాల అలంకరణలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎన్ని అలంకరణలు మన జీవితాల్లో ఉంటూ ఉన్నా, ఎన్ని అలంకరణల గుండా మనము వెళుతూ ఉన్నా కూడా ప్రభు అంటున్నాడు మనకు ఒక చక్కటి అలంకరణ ఇస్తానని. అది ఏంటి అని అడిగితే రక్షణ అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అలంకరణ. ఇది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే దీనులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇదిగో చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ఆయన తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు గనుక దీనులను ఆయన రక్షణ చేత అలంకరిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇటు అలంకరణ మనందరికీ అనుగ్రహించి ఈ దినమంతా తన ప్రేమ చేత మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆయన ఇదిగో తండ్రి, మా యందు నువ్వు ఎంతో ప్రేమ చూపించే దేవుడు గనుక మా బ్రతుకుల్లో నువ్వు ఎంతో దీవెన దయచేసేవాడు. మేము దీనత్వం కలిగిన వారమై నీ రక్షణను అలంకరణగా పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.